మంచి క్వాలిటీగా ఉండాలి, అలాగే చూడడానికి మంచి లగ్జరీగా ఉండాలి ఇంటీరియర్ అని చెప్పి చూస్తుంటారు కదా. సో వాళ్ళ గురించి ఈరోజు వీడియో అనేది 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చాలా అంటే చాలా క్వాలిటీగా మంచి లగ్జరీగా అయితే ఇంటీరియర్ మొత్తం అంతా కూడా చేయించారు. సో ఎవరో కాదు, లాస్ట్ టైం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళకి సంబంధించింది. సో వాళ్ళే ఈ ప్రాజెక్ట్ కూడా చేశారు. సో ఈ ప్రాజెక్ట్ టోటల్ మొత్తం అంతా కూడా చూపించి టోటల్ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇలా చేయడానికి ఎంత కాస్ట్ అయింది, ఒకవేళ మీరు చేయించుకోవాలంటే ఎంత ప్రైస్ అవుతుంది, ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో పూర్తి వరకు చూడండి, డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది మనం ప్రజెంట్ స్టార్టింగ్లో అయితే ఉన్నాము, హాల్ దగ్గర అయితే ఉన్నాము. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు, ఇలా వాడడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ వాల్ చూస్తున్నారు కదా, ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ మాదిరిగా అయితే డిజైన్ చేయించారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ఇది మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్. ఇది సో పిఓపి కన్నా జిప్సమే చాలా వరకు బెస్ట్. ఇది చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి లుక్ పరంగా, అట్లాగే మనకి లైఫ్ పరంగా కూడా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఈ ఫోటో ఫ్రేమింగ్ వాల్ చూస్తున్నారు కదా, టోటల్ బీడింగ్ మొత్తం అంతా కూడా వుడెన్ బీడింగ్ ఇచ్చారు ఇక్కడ, విత్ మనకి పెయింటింగ్తో రావడం జరిగింది గ్రే కలర్లోని. అండ్ ఈ 2 లైట్స్ కూడా బాగున్నాయి, డెకరేటివ్ లైట్స్ అనేవి. ఈ ఫ్లాట్ మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సో ఇక్కడ మనకి ఒక టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. ఈ వాల్ మొత్తం అంతా కూడా మనకి స్టార్టింగ్ మెయిన్ డోర్ పక్కనే చూడండి, ఈ వాల్ మొత్తం అంతా టీవీ యూనిట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది. ఈ సైడ్ ఒక చిన్న లాంగర్ యూనిట్ ఇచ్చారు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, మీరు చూడండి క్లియర్గా తెలుస్తుంది. ఇందులో మనకి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు, బయట నుంచి చూస్తున్నప్పుడు మీకు కనపడుతుంది చూడండి. అండ్ ఇది ప్రొఫైల్ హ్యాండిల్, ఇది గ్లాస్ డోర్ ఇది. అండ్ ఇందులో వాడిన హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇవి గ్లాస్ ప్లాట్ఫామ్స్, ఇవి వుడ్ కూడా వాడచ్చు, కాకపోతే గ్లాస్ వాడితే బాగుంటుందని చెప్పేసి ఈ మాదిరిగా గ్లాస్ తీసుకున్నారు, లుక్ పరంగా బాగుంటుందని. అండ్ గ్లాసీ అవడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతాని. అండ్ ఇక్కడ లోవర్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్లయితే మనకి డీబీ బాక్స్ ఉంటుంది చూసారు కదా, ఇక్కడ అది కవర్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. మనకి పెద్ద కనపడదు, అది మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఓపెన్ చేసుకుంటే మనకి లోపలైతే వస్తుంది అది, ఇదిగోండి. ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వాల్లో కవర్ చేసేసారు మనకి లోవర్స్ తోటి. క్లోజ్ చేసేద్దాము. ఇది చెదలు పట్టడం కానీ, వాటర్ పడితే పాడవడం కానీ అట్లా అయితే ఉండవు ఇక్కడ మనకి యూజ్ చేసినవి. కరెక్ట్గా సెట్ అయిపోయింది. డోర్ క్లోజ్ చేసినా కూడా మనకి టీవీ యూనిట్కి అడ్డం అట్లా అయితే ఏమున్నది, ఇది పర్ఫెక్ట్గా చూసుకొని చేశారు మొత్తం అంతాని. ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకి చిన్న పార్టీషన్ అయితే వచ్చేసింది. మొత్తం అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్తో రావడం జరిగింది. లుక్ అనేది చూడడానికి వుడెన్ ఫినిషింగ్ లుక్లో ఉంది ఇది. టాప్లో చూడండి షాండ్లర్ కూడా ఇచ్చారు. ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటెం ఫ్రెండ్స్, లోకల్గా నార్మల్ ఐటెం అయితే కాదు, ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటెం యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. మొత్తం అంతా కూడా మనకి ఇంటీరియర్స్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళైతే చేయించారు. వీళ్ళు ఇంటీరియర్స్తో పాటు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. అది టోటల్ మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ అది. సో ఇది చూడండి, ఇక్కడ పూజా మందిర్ అయితే రావడం జరిగింది. చిన్నగా ఇవ్వచ్చు, కాకపోతే పెద్దగా ఇచ్చారు చూడండి, ఇక్కడ చాలా బాగుంది. టాప్లో మనకి ఫ్రాస్టెడ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు, కింద మనకి నార్మల్ ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చేసాయి. సో ఇదంతా కూడా మనకి MDF ఫ్రెండ్స్, ఇది CNC డిజైన్తో రావడం జరిగింది విత్ ట్యూకో పెయింట్ తోటి. హ్యాండిల్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ లోపల చూసుకోండి ఆ డిజైన్ మొత్తం అంతా కూడా, ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేసి ఇచ్చారు మొత్తం అంతా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి లైట్స్ కూడా వచ్చాయి ఇందులోని. కింద మనకి డ్రాయర్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. పదండి ఇప్పుడు మనం వెళ్ళి రూమ్స్ అయితే చూద్దాము. ఇది వ్యానిటీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి టచ్ మిర్రర్ అయితే ఒకటి ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా టైల్స్ అవి. సో ఈ కింద చూసుకున్నట్లయితే కనుక స్టోరేజ్ అయితే వచ్చేసింది. అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్, ఇది బాయ్ బెడ్రూమ్. ఇది చూపిస్తాను పదండి. ఇక్కడ యూజ్ చేసిన లాక్స్ కూడా క్నాబ్ లాక్స్ అయితే వచ్చాయి, క్నాబ్ లాక్స్ ఇవి. సో
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రూమ్లో ఫ్రంట్ సైడ్ ఒక వాల్ కనబడుతుంది చూడండి. అక్కడ ఆ వాల్కి అసలు మనకి డైరెక్ట్గా చూస్తే, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కానీ మీరు డైరెక్ట్గా చూస్తే అక్కడ అసలు వాల్ పేపర్ ఉన్నట్లుగా ఉండదు. నిజంగా స్టోన్ ఫినిషింగ్ టైప్ ఏదైనా ఉందేమో వుడ్ వర్క్ తోటి అన్నట్లు కనబడుతుంది. అది టోటల్ మొత్తం అంతా కూడా వాల్ పేపర్ ఫ్రెండ్స్. అది చాలా బాగుంది న్యాచురల్ కానీ. అండ్ టాప్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్లోని. సో ఎక్సలెంట్గా అయితే ఉంది. నేను వాల్ పేపర్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. చాలా న్యాచురల్గా ఉంది స్టోన్ లుక్లోని మొత్తం అంతా అనేది. అండ్ ఇది బాయ్ బెడ్రూమ్. ఇది ఏదైనా పిల్లలు చదువుకుంటారని చెప్పేసి చిన్నగా స్టడీ టేబుల్ కూడా చేంజ్ చేశారు. ఈ పక్కన కంప్యూటర్ ల్యాప్టాప్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అక్కడ బుక్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇదంతా కూడా బాగానే ఇచ్చారు. కంప్లీట్ టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది మొత్తం. ఇక్కడ టాప్లో ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. కింద చూసుకున్నట్లయితే స్లైడింగ్ ఇచ్చారు. ఇది క్రీమ్ కలర్ లామినేట్ ఇది ఇక్కడ యూజ్ చేసింది. కింద స్లైడింగ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ఇచ్చేసారి చూసుకోండి. లోపల వార్డ్రోబ్లోనే వచ్చేసింది. దానికి స్పెషల్గా పక్కన ప్లేస్ ఉండాలని చెప్పేసి అయితే లేదు, ఉన్న ప్లేస్లోనే మనకి బాగా యూజ్ చేసి ఇచ్చారు. ఇది కింద డ్రాయర్స్ ఇవి. సో చిన్న చిన్న హ్యాండిల్స్ యూజ్ చేశారు. లుక్ కూడా చాలా బాగుంది. అండ్ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏదైనా యాక్సెసరీస్ అట్లాంటి పెట్టుకోవడం కోసం అయితే స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు. సో బాగా వచ్చింది మొత్తం అంతా కూడా. ఒకసారి ఇది క్లోజ్ చేసేద్దాము. అండ్ అలాగే ఇందులోనే మనకి ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు. ఇది సెన్సార్ అయితే ఉంటుంది. మనం డోర్ క్లోజ్ చేస్తే లైట్ మొత్తం అంతా కూడా ఆఫ్ అయిపోతుంది. ఆ టైప్ అయితే ఇందులో రావడం జరిగింది. బాగా ఇచ్చారు. క్రీమ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది రూమ్లోని. అండ్ ఈ సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి క్లాత్ హ్యాంగర్స్ కూడా ఇచ్చేసారు. చిన్నవి ఏదైనా బట్టలు అట్లాంటివి పెట్టుకుంటారని చెప్పేసి సైడ్ ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా చిన్న చిన్న హ్యాంగర్స్ కూడా ఇచ్చేసారు ఈ పక్కన. సో బాగుంది. వార్డ్రోబ్ చిన్నగా ఉన్నా కూడా చాలా వచ్చాయి ఇందులోని. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకుని చాలా వచ్చాయి ఇందులోని. క్లోజ్ చేసేద్దాము. సో ఇది వచ్చేసరికి ఈ బెడ్రూమ్ ఇది. పదండి ఇంకా చాలా ఉన్నాయి. వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా చూసిన తర్వాత ఒకవేళ మీరు కూడా చేయించుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇది మొత్తం డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఈ డైనింగ్ ఏరియా దగ్గర ఆ చివరిని చూసారా, అది క్రాకరీ యూనిట్. అది చూపిస్తాను పదండి. క్రాకరీ యూనిట్లో చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రొఫైల్ లైటింగ్ కానీ, ఆ సెంటర్లో చూడండి ఆ మిర్రర్తో చూసారు కదా మొత్తం డైమండ్ కట్ ఫినిషింగ్ తోటి, అది ఇంకా చాలా బాగుంది. సో బాగా ఇచ్చారు. ఇది మొత్తం అంతా నీట్గాని బ్లాక్ గ్లాస్ వాడారు. లోపల గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చారు చూడండి. సింపుల్గా ఉంది. ఇది బెడ్రూమ్, పక్కన కిచెన్ ఇచ్చారు. పదండి ఒకసారి కిచెన్ చూసిన తర్వాత బ్యాలెన్స్ 2 రూమ్స్ తర్వాత అది చూద్దాము. అండ్ కిచెన్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్ ఆ వాల్ అలా ప్లెయిన్గా వదిలేకుండా మీకు వీడియోలో క్లియర్గా తెలియదు, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇది మొత్తం అంతా కూడా చార్కోల్ షీట్ ఫ్రెండ్స్. ఇది మనకి చెదలు పట్టడం కానీ డస్ట్ క్యాచ్ చేయడం కానీ అట్లా అయితే ఏముండదు. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. ఇది డిజైన్ బాగుంది మొత్తం అంతా. అది ఆ వాల్ అలా ప్లెయిన్గా వదిలేకుండా అక్కడ ఆ షీట్ అయితే యూజ్ చేశారు. ఇది ఎంట్రన్స్లో కూడా వాడుకోవచ్చు మనకి. సో ఇది మొత్తం కంప్లీట్ మొత్తం ఎక్రిలిక్ ఫ్రెండ్స్. ఇది టాప్లో మొత్తం అంతా కూడా ఎక్కడ హ్యాండిల్స్ యూజ్ చేయలేదు. అండ్ కింద కూడా చూసుకోండి చాలా బాగుంది. టోటల్ మొత్తం అంతా కూడా ఎక్రిలిక్ ఫినిషింగ్ లామినేట్. ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ వాల్ యూనిట్ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ బ్లాక్ గ్లాస్ అండ్ ప్రొఫైల్ హ్యాండిల్తో రావడం జరిగింది, బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్ తోటి. అండ్ లోపల లైటింగ్ కూడా చూశారు కదా, ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లోని. సో ప్లాట్ఫామ్ కూడా మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ ప్లాట్ఫామ్. ఇది బ్లాక్ కలర్ అయితే వచ్చింది. బ్లాక్ అనేది మ్యాచ్ అయింది, ఆ గ్రేకి బ్లాక్కి రెండు కూడా మ్యాచ్ అయింది ఇక్కడ. అండ్ ఇది ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి ఇక్కడ యూజ్ చేసినవి. టోటల్ అంతా కూడా మనకి ట్యాండమ్ బాక్సెస్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూసుకోండి అంతా కూడా. ఫినిషింగ్ చాలా బాగుంది. టోటల్ కంప్లీట్ ఎక్రిలిక్ ఫినిషింగ్. ఇది బాటిల్ పుల్ అవుట్. ఇది మనకి లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆయిల్స్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం ఇవి. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ స్లోగా అవే క్లోజ్ అయిపోతూ ఉంటే దగ్గర పుష్ చేస్తాయి. కిచెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇది. సో చాకులు స్పూన్లు అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించింది. ఇవి చిన్న సాసెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది. ఇది చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడం కోసం ఇవి.
స్టోరేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇది వాల్ యూనిట్. ఇది ఇందులో మనకి బ్లాక్ కలర్ గ్లాస్ ఇచ్చారు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. లోపల అదిగోండి సెన్సార్ లైట్ అది. అండ్ ఈ పక్కన ప్యూరిఫైర్ అయితే ఇస్తారు. ప్యూరిఫైర్ మనం పెట్టుకుంటే కనుక అది బయటికి కనపడదు, ఆ మాదిరిగా ఇచ్చారు మొత్తం అంతని. సో టాప్లో చూసారా ఎక్కడా కూడా మనకి హ్యాండిల్స్ అయితే లేవు. టోటల్ మొత్తం అంతా కూడా పుష్ డోర్స్ ఫ్రెండ్స్ అవి. అండ్ ఈ పక్కన వాష్ ఏరియా అయితే వచ్చింది, ఒకసారి అది కూడా చూపిస్తాను. నార్మల్గా చూడండి, ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా. ఇది ఇక్కడ కూడా చేశారు మనకి స్టోరేజ్ పర్పస్కి. హ్యాంగర్స్ ఇవన్నీ కూడా వేసేసారు వీళ్ళే. సో బాగా ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే డోర్ పక్కన స్టోరేజ్కి ఇక్కడ కూడా ఒక చిన్నది లాంగర్ యూనిట్ ఒకటి ఇచ్చారు. సో బాక్సెస్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించింది ఇది. కంప్లీట్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళైతే చేయించారు. ప్రైస్ ఒకవేళ మనం చేయించుకుంటే ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అని కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా, దాని గురించి కూడా చెప్తున్నాను చూడండి. వీళ్ళు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి 1325 రూపీస్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ వీళ్ళ కాస్ట్ అనేది. బేసిక్ రేంజ్ అయితే చెప్తున్నాను. మనకి చేయించుకునే మోడల్ బట్టి ఉంటుంది. ఎక్కర్లకి వెళ్తున్నామా, నార్మల్గా చేయించుకుంటున్నామా, లేదంటే హై గ్లాసీ తీసుకుంటున్నామా, అక్కడ మనకి స్లైడింగ్ డోర్సా, నార్మల్ డోర్సా, వాల్ పేపర్స్ యూస్ చేస్తున్నామా, లైట్స్ ఎట్లాంటివి యూస్ చేస్తున్నాము, డిఫరెంట్ మెటీరియల్స్ బట్టి రేట్ అయితే ఉంటుంది. 1325 బేసిక్ కాస్ట్ ఇది, ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది బాక్స్ వరకు. తర్వాత మనం పెంచుకునే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎవరు చేయించుకుందాం అనుకున్నా కూడా స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది కంప్లీట్ టోటల్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది రూమ్ మొత్తం అంతాని. ఈ పక్కన చూసారా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, కర్వ్డ్ మిర్రర్ అయితే వచ్చింది, బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ తోటి. చూడడానికి చాలా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది అక్రిలిక్ షీట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యూజ్ చేసిన బ్లూ కలర్లో కనపడుతుంది కదా, అది ఎజ్బెండ్ కలర్ అంటారు మనకి. ఇది మొత్తం అంతాని అక్రిలిక్ షీట్ ఇది. బ్యాక్గ్రౌండ్ మనకి లవర్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ కూడా మార్చారు చూడండి, వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బెడ్ వస్తుంది, బెడ్ పక్కన చిన్న స్టోరేజ్ పర్పస్కి అయితే ఇచ్చేసారు అది. ఆ ఫ్రంట్ సైడ్ వాల్ మొత్తం అంతా కూడా మనకి వాల్ పేపర్ వచ్చేసింది. ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఈ వార్డ్రోబ్ అనేది. ఇక్కడ విండో సీట్ కూడా వస్తుంది, అది ఇంకా పెట్టలేదు అది. సో టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చేసారు, టాప్ ఓపెనబుల్ డోర్స్ అవి. ఈ హ్యాండిల్స్ కూడా చూడండి లాంగర్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్లో కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ ఇవి సెన్సార్ లైట్స్ ఇవి. టోటల్ మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే ఫ్రెండ్స్ ఇది. ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే యూజ్ చేయలేదు వీళ్ళు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను చూసుకోండి, ఈ డోర్స్ బ్యాక్ సైడ్ వీళ్ళు స్టాపర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు సేఫ్టీకి. మనం ఒకసారి డోర్ వేసినా కూడా పాడైపోతూ ఉంటాయి, అందుకే ఈ స్టాపర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో సేఫ్టీకి బాగా యూస్ అవుతాయి ఇవి. డోర్స్ లైఫ్ అనేది పెంచుతుంది. అండ్ మనం ప్రజెంట్ బయటకు వచ్చేసాము తిరిగి డైనింగ్ ఏరియాలోకి. ఇక్కడ ఇంకొక రూమ్ అయితే ఇచ్చారు ఆ చివరిలోని, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కూడా చూపిస్తాను పదండి. టోటల్గా 1600 ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా 1600 అయితే ఉంటుంది ఎస్ఎఫ్టీ మొత్తం అంతాని. అండ్ ఈ రూమ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ అయితే వచ్చేసింది, కింద స్లైడింగ్, టాప్ ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ ఇందులో సీలింగ్ బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి యూ షేపుల్లో అయితే రావడం జరిగింది విత్ గోల్డ్ కలర్ కోవ్లైటింగ్ తోటి. అండ్ లైట్ బీచ్ కలర్ అనేది రూమ్కి సెట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఏ కలర్స్ వేసినా కూడా మనకి వార్డ్రోబ్ లామినేట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి రూమ్లో మనకి ఈ లైట్ బీచ్ కలర్ యూజ్ చేశారు వీళ్ళు. సీలింగ్స్కి వచ్చేసరికి వైట్ కలర్ అనేది వాడారు. సో చూస్తున్నారు కదా మొత్తం ఫ్లాట్ అంతా కూడా. ఒకసారి నేను మీకు ఈ ఫ్లాట్కి ఎంత కాస్ట్ అయ్యింది ఏంటి అని చెప్తాను కదా, ఒకసారి అది కూడా నేను చెప్తున్నాను చూడండి. టోటల్గా ఇలా ఫ్లాట్ మొత్తానికి వీళ్ళకి ఇలా ఇంటీరియర్ చేయించడానికి వీళ్ళకి వచ్చేసరికి టోటల్గా మనకి 13.5 lakhs నుంచి 14 lakhs మధ్యలో అయితే అవ్వడం జరిగింది. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా నేను చెప్తున్నాను మీకు కాస్ట్ అనేది. సో ఎవరైనా చేయించుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా బాల్కనీలోంచి ఫ్రెండ్స్ ఇది వ్యూ మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే చేశారు వీళ్ళు. మనకి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ చేయించాలి అన్న, అట్లాగే కన్స్ట్రక్షన్ వర్క్ చేయించాలన్నా కూడా చేస్తారు. కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్కి. సో ఇది మనకి టోటల్ అంతా కూడా బాల్కనీ ఇది. అండ్ ఈ పక్కన మనకి చిన్న చిన్నవి పూల కుండీలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించి అయితే ఇచ్చేసారు.
ఇది మనకి వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్. ఇది పైన్ వుడ్, ఇది మొత్తం అంతా కూడా చెదల పట్టదు, వాటర్ పడినా కూడా ఏం పాడవదు. మనకి అక్కడక్కడ చెదల పడడం కానీ తినేసినట్లు కానీ అట్లా అయితే ఏం పోదు. ఇది వుడ్ మొత్తం అంతా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇది 1600 SFT ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ గురించి మొత్తం వీడియో అనేది. ఈ ఫ్లాట్ మొత్తం ఇలా ఇంటీరియర్ చేయించారు కదా, అసలు ఈ SS ఇంటీరియర్స్ వాళ్ళు వర్క్ అనేది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఈ ఫ్లాట్ ఓనర్ మాటల్లోనే వినండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్ అండి. ఇది మేము SS ఇంటీరియర్ వారికి మా ఇల్లు ఇంటీరియర్ చేయమని ఇచ్చాం. ఆయన ఇన్ టైంలో చేశారు, 2 monthsలో. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు, నాకు హరీబరీ లేదు, చాలా చక్కగా చేశారు వర్క్. నేను కూడా 15 days గట్రా వచ్చి చూస్తుండేవాడిని, అంతా కూడా చాలా మంచిగానే చేస్తుండేవాళ్ళు. వాళ్ళ సూపర్వైజర్ కూడాను వచ్చి అకేషనల్లీ వచ్చి వాళ్ళు కూడాను చెక్ చేసుకునేవాళ్ళు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. కార్పెంటర్ కూడా చాలా నీట్గా చేసాడండి. వర్క్ కూడాను ఫైనల్ ఎండ్లో వచ్చేసరికి చాలా డీసెంట్గా వచ్చింది. మాకు ఇనిషియల్గా వాళ్ళు ఇచ్చిన 3D ఎట్లాగైతే ఉందో 99.9% అట్లనే తీసుకొని వచ్చారు. అందులో ఏ డిఫరెన్స్ లేదండి, చాలా నీట్గా చేశారు. మనీ విషయంలో కూడా మాకు ఎప్పుడు కూడా ఆయన ప్రాబ్లం పెట్టలేదు. ఆయన నాకు ఎప్పుడు అడగలేదు. నేనే, సార్ మీరేం డబ్బులు అడగట్లేదు ఏంటి అని నేనే ఇచ్చేవాని తప్పితే ఆయన ఎప్పుడు కూడా మనకి డబ్బులు గట్రా అడగడం గట్రా ఏం లేదు. చాలా నీట్గా వాళ్ళ పని అయితే చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళకి అంతా కూడా బాగానే ఉంది. ఆల్ ద బెస్ట్. SS ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగుందండి. సో ఎవరికైనా మీరు కూడా సజెస్ట్ చేయండి, చేస్తే వాళ్ళ వర్క్ పనితనం ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.